నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నేను కృష్ణ కుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. విశాఖలో ఎల్జీ జీసీసీని ఏర్పాటు చేయాలి. దక్షిణ కొరియా పర్యటనలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారులను కోరిన మంత్రి నారా లోకేష్. పెందుర్తి సమీపంలోని ప్రహ్లాదపురంలో వృద్ధురాలు మృతి. దోపిడీ దొంగల పనేనని అనుమానిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో 105 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్న హోంమంత్రి అనిత. విశాఖలో ఇంజనీరింగ్ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ బృందం సియోల్లోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈఓ చేయల్, ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోన్లతో భేటీ అయ్యారు. విశాఖలో ఇంజనీరింగ్ సెంటర్తో పాటు గ్లోబల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ యూనిట్ అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోన్ చెప్పారు. So very deep, meaningful relationships are getting built in each of these clusters. A great example of that is what we are doing in quantum. So quantum ecosystem, starting from getting the 150 qubit quantum computer to Andhra Pradesh, creating use cases on it, building the entire ecosystem around it, to actually material sciences, to eventually building the quantum computer itself in the state. So there are Government of India funds available and we are going about it very systematically to build it. This is one cluster. So this is a deep tech cluster. We are doing this for drones, space, glass, even traditional sectors like cement, renewable energy, to medical devices manufacturing, pharma. So this is how we're going very systematically in building each of these clusters. So that is what differentiates us. That's what makes us unique. So that is the, if I may say, the base layer. And the other vision of our Chief Minister, as Mr. Bhaskar just stated, is one family, one entrepreneur. So how do you ignite that entrepreneurial spirit? It doesn't necessarily need to be in deep tech. It could be in beauty, it could be in fashion, it could be in different sectors. And that is actually a big thrust area. So we're working with Ratan Tata Innovation Hub, RTIH, is to build that out, create that spirit and guide them and hold them. విశాఖ శివారు పెందుర్తిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక వృద్ధురాలు చంపేసి బంగారం ఎత్తుకుపోయారు. పెందుర్తి సమీపంలోని ప్రహ్లాదపురంలో ఈ ఘటన జరిగింది. క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. పెందుర్తి సమీపంలోని ప్రహ్లాదపురానికి చెందిన కర్రి పెదపైడమ్మ సోమవారం రాత్రి తన గదిలో నిద్రించారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో పైడమ్మ మనవడు నాగేంద్ర గదిలోకి వెళ్లి చూడగా తలుపులు తెరిచే ఉన్నాయి. పైడమ్మ మృతి చెంది కనిపించింది. ఆమె చెవిపై రక్తం కారడం చూసి తండ్రిని పిలిచాడు. నాన్నమ్మ మరణించిందంటూ తండ్రికి చెప్పాడు. స్థానికులందరూ చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె చెవిలోని మెడపైన సుమారు 5 తులాల బంగారు వస్తువులుంటాయని బంధువులు అన్నారు. ఆ వస్తువుల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఆమె సహజంగానే మృతి చెంది ఉంటారని పోలీసులు చెబుతున్నారు. క్లూస్ డాగ్ టీంలను రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు. 7:30 ప్రాంతంలో దాని మీద ఇమ్మీడియట్లీ పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కర్రి పైడమ్మ అని ఆవిడ ఓల్డ్ ఏజ్ 73 years ఓల్డ్. ఆవిడ చనిపోయినట్టు, ఆవిడ దగ్గర కొంత గోల్డ్ అది పోయినట్టుగా వాళ్ళు ఫిర్యాదు అంశం చెప్పారు. దాని మీద అనేక రకాలుగా ప్రాథమికంగా పరిశీలించిన మీదట ఆవిడ దగ్గర పోయిందనుకున్న ఒక 3 తులాస్ గోల్డ్ చైన్ కూడా ఆవిడ బొడ్డుకే ఉండడం జరిగింది. అలాగే ఫింగర్ రింగ్ కూడా, చేతికి ఒక రింగ్ కూడా ఉంది గోల్డ్ది. తర్వాత ఒక చెవుకి, ముక్కుకి ఒక ముక్కు పొడుగు కూడా ఆవిడ దగ్గర ఉన్నది. ఓన్లీ కనిపించలేని ఐటమ్ అంటే చెవులకు సంబంధించింది ఒక చెవు దిద్దు ఒకటిని పైకి కట్టుకున్న ఒక శంపస్వరాలు అంటారు, ఆ మీనింగ్ అదొకటి కనిపించలేదని అంటున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు
ముమ్మరం చేశాము. డాగ్ స్క్వాడ్ ని, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ కి సంబంధించి అన్ని కూడా మీరు అందరూ చూశారు, అన్ని తీసుకురావడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉంది, అది పూర్తిగా చూసిన తర్వాత కానీ మనం తెలియపరచలేము. అది సస్పీషియస్ గా అంతే ఉంది తప్ప పూర్తిగా చెప్పలేదు, ఎందుకంటే అది ఎవిడెన్స్ పద్ధతిలో కనిపించలేదు. గోల్డ్ అంతా అక్కడే ఉంది, డబ్బులు కూడా కొంత ఉన్నాయి బీరువాలో, అక్కడ మీరు అందరూ చూసుంటారు. ఈ ఐటమ్ కూడా డిస్టర్బ్ లేదు కాబట్టి ఇంకా మేము మా దర్యాప్తు ముమ్మరం చేస్తాం. థ్యాంక్ యూ. మనకి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు. నేరస్తులు చేశారంటే డబ్బులు, బంగారం అన్ని పట్టుకెళ్ళిపోవాలి, ఆ యాంగిల్ కూడా లేదు. బంగారం ఆవిడ దగ్గర ఉంది, ఒక వస్తువే చిన్నది కనిపించట్లేదు. ఈవెన్ పడుకునే ముందు కూడా ఎక్కడైనా బీరువాల్లో కానీ ఇంకెక్కడైనా దాచిందా, ఎవరికైనా ఇచ్చిందా అనే టైప్ లో కూడా ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ చూసేటప్పుడు గోల్డ్ లేదనుకున్నాం, మరి వాళ్ళందరూ డెత్ విషయం ఇంకా మరి సైంటిఫిక్ గా చూసుకోవాలి. మనం చూసిన వెంటనే చెప్పినందుకు ఏమీ చెప్పలేము. అది ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ మొత్తం అంతా చూసి అప్పుడు మనం డెప్త్, డ్యూ టు డెప్త్ ఏ విధంగా జరిగిందనేది బయటకు వస్తుంది. కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పెందుర్తి క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ ఏసీపీ వెంకట్రావు, వెస్ట్ జోన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, పెందుర్తి క్రైమ్ ఎస్ఐ సూరిబాబు సిబ్బందితో నేర స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, స్థానికుల నుండి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో గుహలు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్బన్ స్కీమ్ కింద 57,600, రూరల్ స్కీమ్ కింద 74,812 గృహాలను కొత్తగా కేంద్రం మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 2025-26 సంవత్సరంలో 57,600 కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాల కోసం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 9.50 లక్షల మంది అర్హులుగా తేల్చామని చెప్పారు. ఈ జాబితాను కేంద్రానికి పంపించగా 74,212 ఇళ్ల మంజూరు చేసిందని చెప్పారు. అర్బన్ స్కీములో ఒక్కొక్క ఇంటికి 1,50,000 కేంద్రం, ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలైతే అదనపు ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. అదే రూరల్లో ఒక్కొక్క ఇంటికి 2.39 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని చెప్పారు. వీటిల్లో 80,000 రూపాయల వడ్డీ రాయితీ కూడా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 5,801 ఇళ్లను 178 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇళ్లను పేదలకు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 10,000 చిల్లర, 10,000 ప్లస్ కోట్ల రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామీణలో అప్లికేషన్స్ ఆహ్వానిస్తే ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే అర్హత ఉందో కొన్ని అర్హతలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రెవెన్యూ, హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం,
దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్రం పరువు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపడి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారంలో నుంచి తోచేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని చెప్పేసి మనం చేస్తామని. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, నా ఆలోచన నెగ్గాలి అనే ఒక మానసిక రోగి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలికి సానబెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేకపోతే ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం చాలా దురదృష్టకరమైన నేను మనం చేస్తాను. విపత్తుల కారణంగా ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతర పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్ నినో ప్రభావం చూపిస్తుందన్నారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలో తీవ్ర స్థాయిలో వర్షాల కొరత ఉందని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ఈ మేరకు వారిని చైతన్యవంతం చేయాలని కోరారు. విశాఖ గంగవరం తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్ కమ్ ఓనర్ కర్రి చిన్న అందించిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ గల్లంతైన మత్స్యకారుడు బండయ్య భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో 110 పోలీసులు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 4వ తేదీన విశాఖ జాలారపేట నుండి వెళ్లిన 7గురిలో ఒకరు క్షేమంగా తిరిగి రాగా మిగతా 6గురు గల్లంతయ్యారు. మత్స్యకారుల కోసం 3వ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ సహాయక చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గంగవరం తీరం వెంబడి 12 నాటికల్ మైళ్ళ దూరంలో గాలింపును ముమ్మరం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 నావికాదళ హెలికాప్టర్లు, మెరైన్ పోలీస్ బృందాలు ఈ గాలింపులో పాల్గొన్నాయి. విశాఖ సముద్ర తీరంలో జరిగిన పడవ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ కర్రి చిన్నకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చిన్నాను ఆసుపత్రిలో పరామర్శించారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం మిగతా 6గురు మత్స్యకారులు సముద్రంలో చనిపోయినట్టుగా భావిస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. చిన్నా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు తాను చేసిన పోరాటం వల్ల తన శరీరం తీవ్రంగా అలసటకు గురైందని చిన్నా చెప్పారు. అయితే తన కళ్ళ ముందే 6గురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, తనను మాత్రం ఒక కార్గో నౌక రక్షించిందని చెప్పారు. గంగవరం పోర్టుకు 12 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగిందని చిన్న వెల్లడించారు. 30 మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాను. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగి చేస్తుండగా 10 మైళ్ళు చెట్టి 10 మైళ్ళు ఉంటుండగా బోల్తో కొట్టేసింది బోటు. బోల్తో కొట్టేసినందుకు ఒక మనిషి కింద ఉండిపోయాడు. మా అన్నయ్య కొడుకు
ఆరి చెన్నయ్య వేరే అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండె బాగుని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు కనిపించని నేను ఏడుతుంటే ఈ లోపు బోటు మీద ఉన్నాం, బొడికి మీద 8 గంటలు 4 అయిపోయింది. 4 అయిపోయిన వెంటనే అలా ఉందాము ఉన్నంచేపు ఉందాం ఆరుగురు ఉండి 9 అయిపోయింది. 9 అయిపోయిన బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు కిందకి వెళ్ళిపోయిన బోటు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో అయితే ఆరుగురు కలిసే ఉన్నారా నైట్ వరకే, మన చూస్తే ఇటు లేదు ఇంకా మరి ఎటుకేసి ఇడిపోతే ఎక్కడొక్కడ చనిపోతున్నారా అని చెప్పి ఆరుగురు కలిసే ఉన్నాం. చూస్తుండగా నైట్ 6లోపు 5 ఉన్నాం, ఒక మనిషి కనిపించట్లేదు. కనిపించకపోతే ఎటుకో మనిషి కనిపించట్లేదు అనేసరికి సరేలే 5 ఉన్నాం కదా, 5 ఉన్నాం అనేసరికి 5 తెల్లారిన దాకా ఉన్నాం. ఉండి మా అన్నయ్య గారు అన్నాడు చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, చిప్పు కాడికి వెళ్దాము అనేసి అంటే నా ప్యానం అయితే అక్కడికి అయిపోయిన తమ్ముడు నేను రాను, ఎందుకంటే ఇదంతా తెప్పుంటే తెప్పు దొరుకుతాను, మీరు వెళ్ళాలంటే చిప్పు కాడికి అని చెప్పి అన్నాడు. అయితే సరే ఏమని అలాగే అంటున్నావు, నువ్వు 4 కాలాలు చెప్పినాడు నన్ను ధైర్యం కూలిపోతున్నానయ్యా, నా మాట విన్నానే అంతే రాను చిన్న నువ్వు బతుకు అనేసి అన్నాడు. ఆ మాట అన్న వెళ్ళి ఆ చిప్పు కాడికి 4 మీదికి వెళ్తాను. మీదికి వెళ్తుండగా నాతో పాటు 4 వెళ్తున్నాము. వెళ్తుండగా నన్ను ఏడ్ చేశానంటే నువ్వు వచ్చేస్తాం రా నువ్వు పద అనేసి నాకు జాగా అవ్వట్లేదు. నువ్వు మన పోర్సులు ఉన్నాం, 4 2 పోర్సులు పట్టుకున్నాం. అయిపోతే సరేలే మీ 3 అండి, నేను ఎలా వెళ్తుంటాను చిప్పుని పట్టుకుంటాను తాడు, ఆ యాంకర్ పట్టుకుంటాను నేను చెప్పి యాంకర్ పట్టుకున్నాను. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్ల చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దులపొచ్చేసి కింద పడిపోయింది. బాబు చచ్చిపోని చెప్పేసి కింద పడుకుని పక్కట్టుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుందిగా బాబు నన్ను కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరెళ్ళి వాడు చిప్పాలి నైఫ్ జాకెట్ ఇసిరి నిన్ను లాక్కున్నాను. నాకున్న కింద జాలి దించేసి నాకున్న వెంటనే చిప్పులో నేటి జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు 7 గింజలు అనేది పెట్టాలంట. నాకు చిన్న క్యాల ఉంది, క్యాల్లోకి రాగాలి, వాటర్ బాటిల్ తాగాను 2. అప్పుడు నాన్నకు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అన్ని చూసాలి, అన్ని చేసి ఈరోజు వచ్చింది మనం వచ్చి అది సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలకు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడడంతో ఆ ఫోన్లు వాళ్ళ చేతులు ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది, ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాన్ని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావీ, మరొక పోర్ట్ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. అది రేపటికి కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. ఇదిలా ఉంటే గల్లంతైన ఘటనపై విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గల్లంతైన మత్స్యకారుడు బండయ్య భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వరప్రసాద్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడిందని,
అందులో తన భర్త బండయ్యతో పాటు కర్రి గవరయ్య, మేడా చిన్నమ్మరు, కర్రి చీతోడు, చిన్నయ్య, అమర అప్పలరాజులు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ప్రతి మోటారు సైకిల్ వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సిపి బాక్షి అన్నారు. మాధవధార ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు బిర్లా జంక్షన్ వద్ద హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సిపి చేతుల మీదుగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని సిపి సూచించారు. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారి ప్రాణాలు కూడా చాలా ముఖ్యమని, వారు కూడా హెల్మెట్లు ధరించాలని సూచించారు. రాజ్ కుమార్ స్నేహితులు హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సనపల వరప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ భవ్య, కంచనపలం సిఐ రామారావు, ఎయిర్పోర్ట్ సిఐ శంకర్ నారాయణ, ట్రాఫిక్ సర్కిల్ సిఐ రమణ తదితరులు పాల్గొన్నారు. నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను. బండి 2 వీలర్ నడిపిన వ్యక్తి ప్రాణానికి విలువ ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేదా? మహాభారతంలో ఒక శ్లోక ఉంది, అహన్యాని భూతాని గచ్చంతి యమ మందిరం శేష స్థిరత్వం ఇచ్చంతి కీమాశ్చర్యం అతఃపరం. అంటే నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న, ముందు ఉన్న, వెనకల ఉన్న, ఎడమ పక్క కుడి పక్క ఉన్న వాళ్ళు చనిపోతున్నారని చూసినా కూడా మేము అనుకుంటాము నాకు చావు రాదు, నేను చచ్చిపోను, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎవడు చచ్చిపోయినా నాకు మాత్రం హాని జరగదు, నష్టం జరగదు, నేను మాత్రం క్షేమంగా ఉంటాను. తన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో 5-6 ఏళ్లుగా తిరుమలకు రాలేదని సినీ నటుడు బాబుమోహన్ అన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలై మీడియాతో మాట్లాడారు. 2 నెలల క్రిందట ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నానని అన్నారు. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను నటించిన 15 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఓకే, స్టార్ట్ యాక్షన్. అందరికీ నమస్కారం. నేను ఎక్కడున్నాను? వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను, తిరుపతి. ఒక షూటింగ్ కోసం వచ్చాను, నిన్నటితో అయిపోయింది. ఇవాళ దర్శనం చేసుకోవాలి అని తీర్మానం చేసుకున్నాను, వచ్చాను. నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా దర్శనం ఫస్ట్, అప్పుడే షూటింగ్ కానీ కండిషన్లు పెట్టేది. కొందరికి నన్ను కొండ మీదనే పెట్టాలి, అక్కడే గెస్ట్ హౌస్ ఉండాలని పెట్టేది. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు నేను దర్శనానికి రాలేదు. ఎందుకు రాలేదంటే నన్ను తీసుకెళ్ళి స్వామి దగ్గర నిలబెడుతున్నారు. 7-8 సినిమాలు రిలీజ్కి రెడీ అయినాయి, కానీ టైటిల్స్ ఎందుకో అనౌన్స్ చేయట్లేదు. అది వాల్ పోస్టర్ రిలీజ్ రోజు కానీ, ఫస్ట్ అదేదో రిలీజ్ రోజు కానీ, అలాంటి రోజులనే టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నారు ఈ మధ్య. కనుక నాకు టైటిల్స్ ఏవి కూడా తెలియవు. కానీ ఈ 10-15లో ఒక 4-5 సినిమాలు ఎర్రగా తీస్తాయి. అంటే మిగతా సినిమాలు బాగలేవు అనుకున్నారు. అన్ని మంచి క్యారెక్టర్స్, తండ్రిగా, ఇంకా రకరకాలుగా, ఊరు పెద్దగా, మంచి క్యారెక్టర్స్. అప్పట్లాగా అన్నా అయిలేవు. ఇప్పుడు కొంచెం అంత పెద్దరికంగా, ఒక అమ్మాయి తండ్రిగా, అబ్బాయి తండ్రిగా, ఒక ఊరు పెద్దగా, ఊరు శ్రేయోభిలాషిగా, ఇలాంటి క్యారెక్టర్స్. కానీ నాకు బాగా తృప్తిగా ఉంది. ఆ రంగం చూశాను, ఈ రంగం చూస్తున్నాను. మళ్ళీ ఈ క్యారెక్టర్స్ వెరైటీ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చేసే 20 సినిమాలు కూడా 20 రకాల క్యారెక్టర్లు. గతంలో నేను చేసిన అన్ని సినిమాలు కూడా 2000 పైచిలుకు సినిమాలు కూడా 41 సంవత్సరాలు సినీ నటుడుగా నా జీవితం. నా ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్. ఈ ప్రశ్నకు బదులేది ఆహుతి, అంకుశం. ఆహుతి ఈ ప్రశ్నకు బదులేది ఒకే ఇయర్. అంటే ఆ 2 సినిమాల్లో నేను నటించి 41 days కంప్లీట్ అయిపోయింది. 41 రోజులు, 41 సంవత్సరాలు. 42వ సంవత్సరం నడుస్తుంది. 42 సంవత్సరాలు నటుడిగా జీవించే భాగ్యం ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వటం, నా దేవుడు నాకు ఇవ్వటం ఎంత గొప్ప చెప్పండి.
అనకాపల్లి శారదా నదిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన అనూషగా గుర్తించారు. అనకాపల్లిలోని ఓ మెడికల్ ల్యాబ్లో ఆమె ఉద్యోగం చేస్తోంది. మృతురాలికి 2 పిల్లలు, కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అనకాపల్లి టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా డొంబ్రిగూడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీదేవి అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాఠశాల పునఃప్రారంభం తర్వాత వెళ్లిన లక్ష్మీదేవి అనారోగ్యానికి గురి కావడంతో తన శనివారమే తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. అయితే బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పిహెచ్సికి తరలించారు. అక్కడి నుండి అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లూరు జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులు వరుసగా మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, మొన్న నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను కేజీబీవీ కస్తూర్బా స్కూల్ డుమ్రిగూడ. ఇక్కడ 10th క్లాస్ అమ్మాయి మొన్న 4th బాగాలేదని చెప్పి ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిందట. మా టీచర్స్ నుంచి ఎవరి నుంచి ఫోన్ కూడా వెళ్ళలేదు, కానీ ఎవరిని ఫోన్ నుంచి చేసింది తెలియదు. వాళ్ళ నాన్నగారు వచ్చి బాగాలేదు మా పిల్లకమ్మ తీసుకెళ్తానని చెప్తేనే మా హౌస్ టీచర్ గారు లెటర్ రాసి పంపిస్తే ఇంటికి వెళ్ళింది సార్. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్కి మేము నిన్న మాకు ఫోన్ కాల్ వస్తే 4 o'clock తర్వాత మేము హాస్పిటల్ తీసుకొస్తున్నామమ్మా అంటే డుమ్రిగూడ రండి అంటే డుమ్రిగూడ కూడా బయలుదేరిపోయాం సార్. మేము 5 members మా స్టాఫ్ నుంచి వస్తే నెక్స్ట్ ఇక్కడ రావద్దులే అమ్మా అరకు వెళ్ళి వచ్చేయండి అన్నారు. అరకు వెళ్ళి మళ్ళీ 5 members వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళగానే పాప ఎక్స్పైర్ అయిందని తెలిసింది. ఆ డాక్టర్ మేడం గడికి అడిగాము. అడిగిన తర్వాత అవునమ్మా ముందు ఒక 2-3 hours తీసుకొచ్చి ఉంటే రిపోర్ట్ తీసాక మేము ఏదనేది చెప్పవలసింది, అందుకే ఇంకా చెప్పలేకపోతున్నామని రిపోర్ట్ ఫీవర్గానే ఇచ్చారు సార్ డాక్టర్ మేడం గారు. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే మా పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేసాం సార్. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు సార్. ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా మాకు చెప్పారు సార్. అమ్మాయి పేరు బడ్నాయిని లక్ష్మీదేవి సార్. ఫాదర్ డాక్టర్ ఆఫ్ రామస్వామి. 10th సార్ ప్రజెంట్. 6th నుంచి 10th వరకు ఇలాగ ఎప్పుడు సిక్ అనేది కూడా మరి రిజిస్టర్లో లేదు సార్. ఆ పాప చెప్పడానికి కూడా మరి భయపడింది చేయడం తెలియదు, కానీ మాతో మాత్రం చెప్పలేదు సార్ బాగాలేదని. ఇప్పుడు మా స్కూల్ నుంచి ఎవరికైనా బాగాలేకపోతే వెంటనే ఇమీడియట్లీగా ఫోన్ కాల్స్ అయినా మా మేడం చెప్పిన వెంటనే నైట్ అయినా వాచ్మెన్స్ ఉన్నా సరే టీచర్స్ ఎవరైనా నైట్ డ్యూటీలో ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి డాక్టర్స్కి రిపోర్ట్ చేసి పంపిస్తున్నారు సార్. స్కూల్ నుంచి 4వ తారీఖున వెళ్ళింది సార్, నిన్న 5వ తారీఖు సార్. కంచరపాలెంలో మినీ టాటా వెహికల్ బోల్తా పడింది. కర్ణాటక నుండి విశాఖ వస్తున్న మినీ వ్యాన్ కంచరపాలెం వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ద్రాక్ష పండ్ల లోడుతో వస్తున్న వ్యాన్ లో డ్రైవర్ సాహిత్, అతని భార్య మానస ఉన్నారు. వీరు ఈ లోడ్ ను పూర్ణ మార్కెట్ కు తీసుకెళ్తున్నారు. అత్యంత వేగంగా వెళ్లడంతో కంచరపాలెం వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు ప్రక్కన పార్క్ చేసి ఉన్న 2 మోటార్ సైకిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో పీపీపీ విధానాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన 2 రోజుల నిరసన పూర్తయింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించే కీలక శాఖలు కూడా
ప్రైవేటీకరణ తీసుకురావడం సరికాదని దస్తావేజు లేఖర్లు నినాదాలు చేశారు. ఈ విధానంతో డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఈ శాఖలో అమలు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో తమ ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 3 లక్షల మంది వరకు దస్తావేజు లేఖలు ఉన్నాము. మాకు ఈ గవర్నమెంట్ వారు అయితే 396 అనే జియోని ప్రైవేటైజేషన్ కోసం అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. సో దాన్ని నిరసిస్తూ మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె చేయడం జరిగింది. 6-7 తేదీల్లో నిన్న ఈరోజు కూడా చేయడం జరిగింది. మరి మా యొక్క వృత్తి ఎప్పటి నుంచో వస్తున్న ఈ వృత్తిపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు. సో మాకు వేరే వృత్తి, మాకు వేరే ఉపాధి ఏమీ లేవు. అలాగే మేము ప్రజలకు కూడా మేము ఎంతో సౌకర్యంగా మేము మా యొక్క సేవలను అందిస్తున్నాము. అంటే పార్టీలు మాకు ఆఫీస్కి రిజిస్ట్రేషన్ వరకు కూడా కొంతమంది రాలేని పరిస్థితుల్లో మేమే ఆన్లైన్ అన్నీ కూడా చేసి ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పాస్వర్డ్లు కూడా చెప్పే వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే మేము ఇన్ కేసు వద్దని చెప్పినా కూడా వాళ్ళే ఆన్లైన్లో చేసి మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత నమ్మకంతో మళ్ళీ మమ్మల్ని బిలీవ్ చేసి చేస్తున్న వర్క్ ఇదంతా కూడా. మేము ఎవరిని కూడా మోసం చేసి చేసే పద్ధతిలో అయితే మేమేమీ చేయట్లేదు. సో ఇలాంటి వృత్తిలో మేము ఎంతోమంది మా యొక్క కుటుంబాలని పోషించుకుంటూ వస్తున్నాము. ఈ జియో వల్ల మేమందరం కూడా రోడ్డున పడవలసి వస్తుంది. కాబట్టి మేము ఈరోజు 6-7 తేదీల్లో మేము సమ్మె చేయడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క 396 విధానాన్ని రద్దు చేయవలసిందిగా, ప్రైవేటైజేషన్ ఆపవలసిందిగా కోరుచున్నాం, సవినయంగా కోరుచున్నాం మేమందరం. నా పేరు రంగారావు అండి. నేను ఈ వృత్తిలో 40 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నాను. వృత్తిని నమ్ముకొని నా జీవితకాలం ఇంతవరకు లాగించాను. అయితే ఈ వృత్తికి మేము ప్రజలకు సహాయం చేసి ప్రజల ద్వారా మేము మా సర్వీస్కి తగ్గ ఫీజు తీసుకొని మేము జీవనోపాధి గడుపుతున్నాము. గవర్నమెంట్ నుండి మేము ఒక్క పైసా కూడా మేము ఇవ్వలేదు. గవర్నమెంట్ ద్వారా ఏ విధమైన మాకు సహాయ సహకారాలు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఉద్యోగం గవర్నమెంట్ ఇవ్వకపోయినా మేము నిరుద్యోగంగా ఉండకుండా ఈ వృత్తిని కొనసాగిస్తూ మా కుటుంబాలని పోషించుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు మాకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటైజేషన్ చేయాలని జీవో విడుదల చేసింది. దానివల్ల ఇంతవరకు మేము ఈ వృత్తిలో ఉండి మా కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుంది. వాళ్ళ జీవనోపాధి కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ జీవోను రద్దు చేసి మాకు మేలు చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము. మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్న రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజులు ప్రతిరోజు హిందువులపై విషయాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేకులందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందని ఆరోపించారు. హిందువుల పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచేలా నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా మీకు క్రైస్తవ మతం మీద విశ్వాసం ఉంటే క్రైస్తవుల పేర్లు పెట్టుకోండి. హిందువుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకొని హిందువుల మీద ఎందుకు ఈ ద్వేషాన్ని చెమ్మాలి? మీరు ఎంతటి దారుణం ఇది! ఆనాడు మనం చూస్తే ఆ రావణ్ణి మర్చిపోతే మళ్ళీ ఈ రావణ తయారయ్యాడు. ఈ జోసఫ్ ఎలియాస్ రావణ్. ఆ రావణుడు ఎప్పుడో పోయాడు, మట్టి కనిపించాడు శ్రీరాముల వారు. మళ్ళీ ఆ రావణుడు ఈ రావణ రూపంలో కనిపిస్తున్నాడు. మళ్ళీ విద్వేషాలు చెమ్మడం, ద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవడో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ జాడా శ్రవణ్ కుమార్, ఆ రోజుల్లో ఉండేటటువంటి బకాసురులు, మైకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కల్పిస్తూ ఉన్నాడు ఈ జాడా శ్రవణ్ కుమార్. ఇటువంటి సమాజంలో ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు అందరం కూడా సోదర భావనతో, ప్రేమతో అందరం కలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో విద్వేషాలు బీజాలు వేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందూ ధర్మాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎంత బాధపడతారో కనీస ఇంగితజ్ఞానం తెలియదా? ఎంతటి దారుణంగా రెచ్చగొట్టి సనాతన ధర్మం సన్నాసులు అని ఎంతటి బాధాకరంగా మాట్లాడుతున్నాడు ఆయన.
ఎవరైనా ఎక్కడైనా ఏ హిందువైనా ఏ పీఠాధిపతులైనా ఎప్పుడైనా ఇతర మతాలను ఎక్కడైనా ద్వేషించారా? ఎక్కడైనా ఇతర మతాల మనోభావాలు గౌరవిస్తూ ఉన్నాం తప్ప ఇతర మతాలు ఎక్కడ మేము కించపరచలేదే. ఎందుకు ఇంత ద్వేషం? ఆయన ఇంతటి దారుణంగా సీతామహాతల్లిని, రామాయణాన్ని, రాముణ్ణి అడుగు తినేటువంటి రాముడట, రాజ్యంలోకి తరివేశారట రాముణ్ణి. ఏమిటండి ఈ మాటలు? ఒకప్పుడు మనం అడుగుతున్నాం మీడియా ముఖంగా, దయచేసి మేము, ఒకప్పుడు నేను హిందువు కాదా? మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? ఈరోజు జడ శ్రవణ్ కుమార్, మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? నువ్వు చిన్నప్పుడు హిందువు కాదా? నువ్వు హిందువుగా పుట్టావు కదా, ఈరోజు నీకు నచ్చలేదు, మతం మారావు. మతం మారినట్టుగా ఉండు నువ్వు. నీ మతం నీకు హిందుత్వం నచ్చలేదు, వదిలే, నీ మతంలో ఉండు, నువ్వు నచ్చిన మతంలో ఉండు. రాజ్యాంగం ఏదైతే అవకాశం కల్పించిందో ఆర్టికల్ 19(1) నీ నచ్చిన మతాన్ని ఆరాధించుకో, కానీ హిందువులు టార్గెట్ చేయడం ఏంటి? కోస్తాంధ్రలో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున రాగల 2 రోజులు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు. గడిచిన 24 గంటల్లో అల్లూరు జిల్లాలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీరంలో ఉన్న పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జోను జారీ చేశారు. ఈ రోజు రేపు కొన్ని చోట్ల, తదుపరి 3 రోజులు అక్కడ చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. లేదా ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 18 మిల్లీమీటర్ల వర్షం కోనవరం ఏఎస్ఆర్ జిల్లాలో నమోదయ్యింది. మత్స్యకారులకు ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరాలలో చేపలు పట్టడానికి ఈరోజు వెళ్ళవద్దని సూచన. పోర్టు వార్నింగ్స్కి వస్తే కళింగపట్నం నుండి మచిలీపట్నం వరకు కూడా ఉన్న అన్ని పోర్టులకు LC3 వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు ఈరోజు ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరాల వెంబడి మరియు దానికి ఆవలా కూడా చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచన. విశాఖ సముద్ర తీరంలో మత్స్యకారులు గల్లంతా 4 రోజులు కావస్తోంది. 72 గంటలు గడిచినా నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు. 6గురు మత్స్యకారులు కనిపించకుండా పోయారన్న సమాచారంతో ఒక్కసారిగా ఫిషింగ్ హార్బర్లో విషాదం అమలుకుంది. ఈ ఘటనలో ఒక చిన్న తప్ప మిగతా వారెవరూ తిరిగి రాలేదు. ఫిషింగ్ హార్బర్ వద్ద పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు వివరిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో విషాదం నెలకొంది. ఇక్కడ ఈ నెల 4వ తేదీన ఫిషింగ్కి వెళ్ళినటువంటి ఒక బోటు సముద్రంలో మునిగిపోవడంతో 7గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బోటు ఓనరు కమ్ డ్రైవర్గా ఉన్నటువంటి చిన్న ప్రాణాలతో బయటపడి అతన్ని ఒక కార్గో షిప్పు రక్షించడంతో అతను బయటపడ్డాడు. మనం చూస్తున్న విషాదం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు ఎక్కడ చూసినప్పుడు కూడా ఒక విషాదం, అంటే బోట్లన్నీ కూడా లంగరేసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతో బోట్లన్నింటినీ కూడా కోస్ట్ గార్డు అండ్ మెరైన్ షిప్పింగ్ అన్నీ కూడా బోట్లన్నీ ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఆ రోజు విశాఖ జాలరిపేటకు చెందినటువంటి 7గురు మత్స్యకారుల్లో 6గురు గల్లంతయ్యారు. వారి జాడ కోసం కోస్టల్, మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులు పెద్ద ఎత్తున హెలికాప్టర్లతోటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఎక్కడ చూసినప్పుడు కూడా విషాదం నెలకొంది. ఒక బోట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వీరందరినీ ఆ మృతులకు సంబంధించినటువంటి మహిళలు చేసుకుని వాళ్ళ వాదాచనం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఆడికి వచ్చి ఈ గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే బోటు డ్రైవర్ కమ్ ఓనర్ చిన్న చెప్పిన దాని ప్రకారం ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది. రాత్రి తెల్లవారులు కూడా సముద్రంలోనే మునిగిపోయిన పడం మీద మునిగిపోయామని, అప్పటికి బోటు మునిగిపోవడంతో ఎక్కడో దిక్కు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటికి వెళ్ళామని, తన మటుకు మాత్రం ఒక కార్గో బోటు రక్షించిందని, కార్గో షిప్ యాజమాన్యం రక్షించిందని చెప్తున్నాడు. అతన్ని హెలికాప్టర్ మీద లిఫ్ట్ చేసి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం 6గురు సముద్రంలో గల్లంతయ్యారని విషయం అధికారులు స్పష్టం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్ స్టేషన్, జిల్లా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ గాలింపు చర్యల్లో 6గురు మత్స్యకారులు కూడా ఎక్కడున్నారనే దానిపై
ఏదో ఒడ్డుకు చేరుకుంటారని అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వారిని ఆ కుటుంబాల దగ్గర చేర్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే మటుకు మాత్రం 6 చనిపోయినట్టుగానే భావిస్తున్నారు. వాళ్ళు జనరల్గా సర్వసాధారణంగా జరిగేది, ఒక మత్స్యకారుడు చనిపోతే ఒక అనుకున్న టైంకి ఇంటికి రాని పక్షంలో వాళ్ళు మరణించినట్టుగానే వాళ్ళు భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ మరణ వార్తను ఎవరు అధికారులు కానీ ఎవరు ధృవీకరించడం లేదు. 6 మత్స్యకారులు ఒక బోట్లో గల్లంతయ్యారనే విషయం విశాఖ ఫిషింగ్ హార్బర్లో విషాదాన్ని నింపింది. వాళ్ళ కుటుంబ సభ్యులు బోటు యజమానులు ఓదారుస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బరు విషాదంలో మునిగిపోయిందని చెప్పాలి. కెమెరా పర్సన్ గయాతో చిట్టుబాబు, ఎస్డివి, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి. మత్స్యకార బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్రీ చిన్నాను ఆయన పరామర్శించారు. అనంతరం ఫిషింగ్ హార్బర్లో బాధితులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా బోటు యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించామని 72 గంటలు కావస్తున్న నేపథ్యంలో గాలింపు నిబంధనల ప్రకారం నిలిపేస్తామన్నారు. మెరైన్ స్థానిక పోలీసులు మాత్రం గాలింపు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ స్థానిక డిడి వర్ధన్, ముక్కా మత్స్యకార సొసైటీ నాయకులు, స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు. ఎప్పుడైతే యాంకర్ వరకు చిప్పు వచ్చేస్తాం అనగానే ఈ లేటు ఇంకా రాదు, మళ్ళీ దగ్గరికి వెళ్ళారు, ఇంకా రాకంటున్నాను సార్. కాబట్టి చల్లగా వస్తున్నాను, ఈ ఒడిసి ఈడ్చిపోతుంది. అరే బాబు ఒడిసిపోతా బాబు ఆయనకు అర్జెంటుగా లేకపోతే ఇది శాతకు మందులకు చచ్చిపోతామని చెప్పి అయ్యా నువ్వు వెళ్ళిమాయ్యా, మా అన్నయ్యలు కూడా ఫ్లాట్స్ నువ్వు వెళ్ళిమా, మేము ఇచ్చేస్తాం, దీని ముగ్గురు ఇదిపోతుంది. నేను ఫాస్ట్ మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ ఆత్మరక్షణకు దోహదపడతాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. ఇంటర్నేషనల్ ఒకినా వన్ షోరిన్ ర్యూ సెబుకాన్ కరాటే అసోసియేషన్ 2వ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ట్రోఫీని ఆయన ఆవిష్కరించారు. సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గంలో కోటనర్వ, పెదనర్వ ఎస్టీబీఎల్ నుండి దాదాపు 100 మంది ప్రతిరోజు సాధన చేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ స్ఫూర్తితో ఎందరో కరాటే క్రీడను నేర్చుకుంటున్నారన్నారు. ఈ నెల 12వ తేదీన దువ్వాడ రోడ్లోని ఎస్టీబీఎల్ ఎల్ఎన్ గార్డెన్స్ అన్నమయ్య వేదికలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. ఆగస్టు 22, 23 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న జాతీయ టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయి ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్ రత్నపాల్, సతీష్ కుమార్, నూకరాజు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2nd ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నరవలో 12వ తారీఖు ప్రారంభం కాబోతా ఉంది. మనస్ఫూర్తిగా వారికి నరవలో పెడుతున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ కార్యక్రమం జరగాలి అని, పెద్దలందరూ ఆశీస్సులతో ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను తప్పకుండా వస్తాను. క్రీడలను ప్రోత్సహించటం మా పార్టీ, మా ప్రభుత్వ విధానం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల కోసం ఎంతో ఖర్చు పెడతా ఉన్నాయి. మీకు కూడా రేపు నేను చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా మీకు ఒక స్పాన్సర్ను కూడా గ్రాండ్గా చేయడానికి ఏ ఫార్మా నుంచో, ఎన్టీపీసీ డివిజన్ నుంచో మీకు గ్రేట్ సపోర్ట్ కూడా ఇప్పించే బాధ్యత కూడా నాది. క్రీడలను ప్రోత్సహించడంలో మేము ముందుంటాం. తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మా నరవలో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఎల్జీ జీసీసీని ఏర్పాటు చేయాలి. దక్షిణ కొరియా పర్యటనలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారులను కోరిన మంత్రి నారా లోకేష్. పెందుర్తి సమీపంలోని ప్రహ్లాదపురంలో వృద్ధురాలు మృతి. దోపిడీ దొంగల పనేనని అనుమానిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో 105 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్న హోంమంత్రి అనిత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.